నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. కండర క్షీణత వ్యాధి మగ పిల్లలను వేధిస్తున్న ప్రాణాంతక వ్యాధి. చచ్చుబడిపోతున్న శరీరాలతో నరకయాతన పడుతుంటారు ఈ వ్యాధిగ్రస్తులు. ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. కొన్ని సందర్భాల్లో వంశపారంపర్యంగా కాకుండా కూడా వస్తూ ఉంటుంది. ప్రతి 3000 మంది మగ పిల్లల్లో ఒకరికి సోకుతుందట. ఈ వ్యాధి కారణంగా కండరాల బలహీనత ఏర్పడుతుంది. సాధారణంగా అయితే 4 సంవత్సరాల వయస్సులో మొదలై ఊహించనంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇది సోకిన వారు తీవ్రమైన కండరాల క్షీణతకు గురవుతుంటారు. నడవలేకపోవడం, శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇటీవల రామ, ఆదిత్య అనే 2 అన్నదమ్ములు ఈ వ్యాధి బారిన పడ్డారు. అందులో ఒకరి చనిపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ వ్యాధి సోకడానికి ప్రధాన కారణం ఏంటి? వ్యాధి తీవ్రత ఎలా ఉంటుంది? కండర క్షీణత నుంచి బయటపడే అవకాశం ఉంటుందంటారా? అసలు ఈ వ్యాధి సోకితే చనిపోవాల్సిందేనా? ఈ అంశాలపై ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు డాక్టర్ శిరీష గారు ఉన్నారు నిమ్స్ నుంచి, అలాగే పేరెంట్స్ ఉన్నారు, అలాగే భారత్ ఎండి ఫౌండర్ ఉన్నారు. సో వీళ్ళందరితో మాట్లాడి అసలు ఈ వ్యాధికి మందు ఉందా లేదా, ఫ్యూచర్లో ఎంత స్కోప్ ఉంది, ఇవన్నీ డైరెక్ట్గా వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడదాం. అందరికీ నమస్తే అండి. సో మనతో పాటు డాక్టర్ శిరీష గారు ఉన్నారు, పీడియాట్రిస్ట్ అండ్ న్యూరాలజిస్ట్, అసోసియేట్ ప్రొఫెసర్ నిమ్స్ నుంచి ఉన్నారు. సో డాక్టర్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో అంటే ఇది అందరికీ తెలిసే వ్యాధి కాదు. జనరల్గా దీని మీద అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అసలు ఈ వ్యాధిని ఎలా గుర్తించాలి? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఏ ఏజ్ గ్రూప్స్ పిల్లల్లో చూడాలి మనం? సో డ్యూషెన్స్ మస్కులర్ డిస్ట్రోఫీ అనేది అరౌండ్ పుట్టినప్పుడు బాగానే ఉంటారు, పూర్తిగా నార్మల్ ఉంటారు, బర్త్ వెయిట్ నార్మల్, తెలివితేటలు ఎక్సలెంట్, దే నార్మల్ స్పీచ్. కానీ నడకలో ఇబ్బంది పడతారు. అంటే వాళ్ళు నడక కానీ రన్నింగ్ కానీ కింద కూర్చొని లేవడం ఇబ్బంది అవుతుంది. సో ఈ ప్రాక్సిమల్ మజిల్స్ అంటే తొడ దగ్గర ఉన్న కండరాలు వీక్ ఉండడం వల్ల కింద కూర్చొని లేవాలంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నేల మీద కానీ లేకపోతే మోకాల పైన కానీ నడుం పైన చేతులు పెట్టుకొని క్రమంగా లేస్తారు. మెట్లు ఎక్కడం దిగడం చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. సో తోటి పిల్లలతో పాటు వాళ్ళు రన్నింగ్ కానీ అవి చేయలేరు. సో వెనకబడిపోతారు. బస్ ఎక్కాల్సినప్పుడు స్టెప్స్ ఎక్కడము ఇవన్నీ కొన్ని ఇబ్బంది పడతారు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి సిపికే అని ఒక టెస్ట్ చేస్తారు. సిపికే సో క్రియాటినిన్ ఫాస్ఫోకైనేస్. ఇది ఒక ప్రైమరీ ఐడెంటిఫికేషన్ టెస్ట్ అనుకోవచ్చా? ఈ మస్కులర్ డిస్ట్రోఫీకి మోర్ ఆర్ లెస్ సస్పిషన్ ఉన్నప్పుడు ఈ టెస్ట్ చేస్తే వాల్యూస్ హై ఉంటాయి. నార్మల్ గా అరౌండ్ 200 ఉండాల్సింది అరౌండ్ 1000 టు ఆల్మోస్ట్ 20,000 వరకు ఉండొచ్చు. సో ఈ సిపికే హై ఉన్నప్పుడు మజిల్ డిసీజ్, మోస్ట్ లైక్లీ మోర్ దెన్ 5,000 ఉంటే డిస్ట్రోఫీ అని డయాగ్నోస్ చేయొచ్చు. దాని తర్వాత సస్పిషన్ ఉంటుంది. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రోఫీ. డ్యూషెన్స్ మస్కులర్ డిస్ట్రోఫీ దాంట్లో ఒక రకం. అలా కాకుండా లింబ్-గిర్టిల్ మస్కులర్ డిస్ట్రోఫీ అని రకరకాల డిస్ట్రోఫీస్ ఉన్నాయి. అరౌండ్ 40 జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల వచ్చే డిస్ట్రోఫీస్ ఉన్నాయి. దాంట్లో డిఎండిలో స్పెసిఫిక్ గా జెనెటిక్ టెస్ట్ చేయాలి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్టర్ సిపికే జెనెటిక్ టెస్ట్. అది ఒక అరౌండ్ 3,500 ఉంటుంది ఆ టెస్ట్. ఆ టెస్ట్ లో డిస్ట్రోఫిన్ జీన్ మ్యూటేషన్ టెస్ట్ చేస్తే అది పాజిటివ్ ఉంటే కనుక డ్యూషెన్స్ మస్కులర్ డిస్ట్రోఫీ అని డయాగ్నోస్ చేయొచ్చు. ఓకే. సో ఇది అంటే మనకి డౌట్ వచ్చినప్పుడు ఈ ప్రైమరీ ఐడెంటిఫికేషన్ టెస్ట్ తో వెళ్ళొచ్చు పిల్లల్లో. సస్పిషన్ ఉన్నప్పుడు, సిమ్టమ్స్ మనకి డౌట్ వచ్చినప్పుడు ఈ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే మనం ఓన్ గా చేసుకునేదైతే కాదు. బికాస్ మసిల్ డిసీజ్ అన్నది రకరకాల కారణాలు ఉంటాయి. సో అన్ని కూడా జెనెటిక్ అనుకోవడానికి లేదు. సో వేరే కారణాలు కూడా ఉండొచ్చు. అందులో జెనెటిక్ దాంట్లో డ్యూషెన్స్ కే డయాగ్నోస్టిక్ టెస్ట్ అయితే అవైలబుల్ ఉంది. కానీ చూసినట్లయితే చాలా కొంతమంది పేషెంట్స్ లో ఇలాంటి సిమ్టమ్స్ ఏదో నార్మల్ తన ఉనికి అట్లా లైక్ తన ఉనికి ఇలాంటిది అని చెప్పి మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ రోజుకి కూడా జెనెటిక్ టెస్ట్ అవైలబుల్ ఉన్నప్పటికీ కూడా అందరు పేషెంట్స్కి ఒక డయాగ్నోసిస్ అన్నది ఇంకా లేదు. వాళ్ళకి ఈవెన్ ఆ అవేర్నెస్ కూడా లేదు దట్ వీ కెన్ డూ దిస్ టెస్ట్ అండ్ హ్యావ్ ఎ డయాగ్నోసిస్ అని. ఓకే డాక్టర్. సో మనతో పాటు శారద గారు పేరెంట్ ఉన్నారు. నమస్తే శారద గారు. సో అంటే మీరు ఫేస్ చేశారు. సో మీ పిల్లలకు ఈ డిసీజ్కి గురయ్యారు కాబట్టి ఒక పేరెంట్గా మీరు అసలు ఎప్పుడు గుర్తించారు? అంటే ఈ టెస్ట్ గురించి ఇవన్నీ మీకు అవగాహన ఉందా? ఎక్కడైనా విన్నారా అసలు ఎప్పుడైనా? లేదండి, ఎప్పుడు వినలేదు. పెద్ద బాబు వచ్చేసి 6 years, అప్పటికే చిన్న బాబు 6 months బేబీ. సో చిన్న బాబు పుట్టాక సడన్ గా ఒక రోజు ఆడుకుంటూ కింద పడిపోయాడు. సో ఫీమర్ బోన్ అనేది ఫ్రాక్చర్ అయింది.
లోకల్లో అక్కడ చూపిస్తే డాక్టర్స్ ఆర్థోపెడిక్ ఏమన్నారంటే ఇది యాక్సిడెంట్ కేసా అమ్మా అని అడిగారు. సో లేదండి యాక్సిడెంట్ కాదండి, ఫీమర్ బోన్ అనేది అంత ఈజీగా బ్రేక్ అవ్వదు, బెటర్ టు కన్సల్ట్ న్యూరాలజిస్ట్ పీడియాట్రిక్. సో పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ తీసుకెళ్ళాము, సిపికే చేశారు, లెవెల్స్ మేడం చెప్పినట్టు 20,000 దాటిపోయాయి. అప్పుడు తనకు డౌట్ వచ్చి మళ్ళీ రిపీట్ చేయించారు. సో మళ్ళీ సేమ్ ఇంకెక్కువ వచ్చాయి. అప్పుడు బెటర్ టు జెనెటిక్ టెస్ట్ తీసుకెళ్లారు, అది 1 month పట్టింది రిపోర్ట్కి. తను అప్పుడు కన్ఫర్మ్ చేశారు. అప్పుడు కన్ఫర్మ్ చేస్తే మేమేమనుకున్నామంటే మజిల్ వీక్నెస్ మీన్స్ జస్ట్ రిలేటెడ్ లైక్ బోన్ వీక్నెస్. మనం బోన్కు ఫీడింగ్ మిల్క్ ప్రోడక్ట్ తీసుకుంటే బోన్ స్ట్రెంగ్త్ అని ఎలా అవుతుందో అని మజిల్ కూడా అలాగే స్ట్రెంగ్త్ అని అవుతుంది. అంటే అవేర్నెస్ లేదు కాబట్టి వాళ్ళు చెప్పే మ్యాటర్స్ని మేము యాక్సెప్ట్ చేయలేకపోయినాం యాజ్ ఏ పేరెంట్, తీసుకోలేకపోయాం. అలా తను ఒక 3-4 సెషన్స్ కంటిన్యూగా సో పిల్లలకి ఇలా ఉంటుంది, టీనేజ్ లైఫ్ ఉంటుంది. సో ముందు మీరు చిన్న బాబులో గుర్తించారా? లేదు, పెద్ద బాబు. ఏజ్ లో గుర్తించారు? 6 years. ఓకే. అప్పటికే చిన్న బాబు యాక్చువల్ వాళ్ళిద్దరికి 6 years గ్యాప్ ఉంది, బట్ ఎక్కడా కూడా మాకు డయాగ్నోస్ అవ్వలేదు బాబుది. సో ఈజ్ ఏ హెల్తీ కిడ్, 3.5 kgs బోన్ వెయిట్ అండ్ టైమ్ టు టైమ్ క్రాలింగ్, వాకింగ్. డాక్టర్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాగానే ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు అన్నిటికీ స్కాన్స్ ఉంటున్నాయి, లైక్ 3 months నుంచి. అలాంటి స్కాన్లు ఏమి ఐడెంటిఫై చేయలేరా దీన్ని? ప్రాబ్లం డిస్ట్రఫీ అంటే మజిల్ ఉండాల్సిన ప్లేస్లో ఒక మజిల్ ప్రోటీన్ సరిగా పనిచేయకపోవడం వల్ల ఆ మజిల్ కాంట్రాక్షన్ అంటే కాంట్రాక్ట్ అయితేనే మనం ఒక పని చేయగలం. సో ఆ కాంట్రాక్షన్లో ఇబ్బంది ఉంటుంది, అందువల్ల వాళ్ళకి వీక్నెస్ ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ఈ ప్రోటీన్ సరిగా లేకపోవడం వల్ల మజిల్లో ఫ్యాట్ అలా ఫైబ్రస్ టిష్యూ అలా డిపాజిట్ అయిపోయి మజిల్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. పుట్టినప్పుడు ఇది ఉండాల్సిన అవసరం లేదు. ఈ డిస్ట్రఫీ అనేది క్రమక్రమంగా మజిల్లో ఎలా అయితే ఫ్యాట్ ఫైబ్రస్ టిష్యూ పేరుకుపోతుందో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డీజనరేట్ అయిపోయి వర్సన్ అవుతారు. అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ప్యాథటిక్. కంటి ముందరే వాళ్ళు ఈ ముందరే ఇలా డౌన్ అయిపోతూ ఉంటారు. ఎట్ ద ఎండ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 12-15 years వరకు దే ఆర్ వీల్ చైర్ బౌండ్. దేర్ ఈస్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్. కాకపోతే ఇట్ ఈస్ అ జెనెటిక్ ప్రాబ్లమ్. ఆ ప్రోటీన్ అనేది ఇంకోటి చాలా పెద్ద ప్రోటీన్, దాని సైజ్ ఇస్ వెరీ వెరీ హ్యూజ్. మీరు ఏదో జీన్ ఇచ్చేసి దాన్ని మొత్తం రిప్లేస్ చేయడం అన్నది ఇంకా రీసెర్చ్ నడుస్తుంది, కానీ యాజ్ ఆఫ్ నౌ స్టిల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ హర్డిల్స్. ఓకే, ఇంత అడ్వాన్స్ అయినా కానీ దెర్ ఆర్ హర్డిల్స్. హౌఎవర్ ఇప్పటికి గుడ్ థింగ్స్ ఏంటి అంటే ప్రీవియస్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ప్రీవియస్గా డయాగ్నోసిసే ఉండేది కాదు. అందరూ ఒక డిస్ట్రఫీ లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఇప్పుడు ఇది మజిల్ ప్రాబ్లమా, నర్వ్ ప్రాబ్లమా అలా సెగ్రిగేట్ అయిపోయింది. అదే గ్రేట్ అచీవ్మెంట్. బికాస్ అట్లీస్ట్ ఇలా ఇంతమంది పేషెంట్స్కి ఈ ప్రాబ్లం ఉంది అన్న స్టాటిస్టిక్స్ చెప్పగలుగుతున్నాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూచర్లో రీసెర్చ్ కూడా ఇన్ఫ్యాక్ట్ సెంటర్స్ అరౌండ్ ద వరల్డ్ అండ్ ఆల్సో మల్టిపుల్ సెంటర్స్లో రీసెర్చ్ అనేది జరుగుతుంది. సో స్టిల్ ఐ థింక్ దెర్ ఇస్ అ హోప్. సో దట్ ఈస్ అ గుడ్ అచీవ్మెంట్ సో ఫార్. ప్రీవియస్గా ఇందాక చెప్పినట్లయితే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా కొంతమంది పేషెంట్స్లో ప్రాపర్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేటివ్ కేర్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ అని చూసుకున్నట్లయితే సడన్ కార్డియాక్ డెత్స్. సో ఎర్లీగా కార్డియాక్ ఇష్యూని కనుక్కోవడం వల్ల దాని మందులు యూజ్ చేయడం వల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా అరౌండ్ 30 years వరకు స్ట్రెచ్ అయింది. ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ థింగ్స్ అండ్ అడ్వాన్స్మెంట్ ఇన్ దిస్ డిసీజ్. ఓకే, శారద గారు, అంటే పెద్ద బాబుకి 6 years గుర్తించారని చెప్పారు కదా. సో తర్వాత ఎన్ని ఇయర్స్ బాబుని అంటే మీరు చూసుకోగలిగారు? బాబు ఫీమర్ బోన్ ఫ్రాక్చర్ తర్వాత ఒక 1.5 year వరకు నడిచాడు. యాక్చువల్లీ మేబీ ఆ ఫ్రాక్చర్ కాకుంటే హీ వాక్ ఫర్ అప్ టు 10 years. అంటే హెల్దీ కిడ్ బాగా. సో అదనేది డిసడ్వాంటేజ్ అయ్యింది బాబుకి. బోన్ ఫ్రాక్చర్ అవడం వల్ల వాళ్ళకి మజిల్ అనేది అక్కడ మొత్తం జామ్ లాగా అంటే వీక్ అయిపోతుంది. సో అందుకని వాకింగ్ 8 to 9 years వాకింగ్ ఆగిపోయింది. సో బెడ్డెడ్ అయ్యాడు. క్రమక్రమంగా ఏమైపోయింది అంటే అరౌండ్ 12 to 13 years స్కోలియోసిస్, ఐ మీన్ స్పైన్ అనేది బెండ్ అయిపోతుంది, ఒక పక్క కొంగిపోతారు పిల్లలు. సమ్ ఫొటోస్ మీకు. సో అది దానివల్ల ఏమైపోతుందంటే హార్ట్ అండ్ లంగ్స్ అండ్ అన్ని మజిల్స్ వీక్ అయిపోయి సో కార్డియాక్ అటాక్స్ కానీ, పల్మనరీ ఇష్యూస్ కానీ, బ్రీతింగ్ ఇష్యూస్ కానీ. సో రీసెంట్గా జాన్లో బాబు ఎక్స్పైర్ అయ్యాడు. ఓకే, అంటే కార్డియాక్ అరెస్ట్ అండి శారద గారు? కార్డియాక్ అరెస్ట్ అంటే మాకు
టైం ఇవ్వలేదు. ఆల్రెడీ అంతకుముందు అయింది, ఒక బ్రీతింగ్ ఇష్యూ అయినప్పుడు 1 అవర్ అలా టైం ఉండింది హాస్పిటల్ టు తీసుకెళ్ళడానికి. సర్వైవ్ అయ్యి ఇంటికి వచ్చాడు అక్టోబర్లో అయినప్పుడు. విత్ ఇన్ 3 monthsలో మంచిగా ఉన్నాడు, డ్రాయింగ్స్ వేసుకున్నాడు, హీ ఎంజాయ్డ్ హిమ్సెల్ఫ్, టాలెంటెడ్. కానీ సడన్గా బ్రీతింగ్ ఇష్యూ వస్తుందని టైం కూడా ఎక్కువ ఇవ్వలేదు మేము, 5 minutes కంటే మోర్ దాన్. తీసుకొని వెళ్తున్నాం, కార్లోనే గుడ్లు తేలేసాడు. హాస్పిటల్ తీసుకెళ్లేసరికి మధ్యలో ఒక హాస్పిటల్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్తే వాళ్ళు మేము తీసుకోమండి, మాకు తెలియదు కదా డిసీజ్ గురించి, అవేర్నెస్ లేదు, సో వీ కాంట్ చెక్ ఇట్ ద కిడ్ అన్నారు. అందుకని వేరే రెయిన్బో ఉంటే అక్కడ తీసుకెళ్ళిపోయాం, నియర్ బై ఉంటే. వాళ్ళు చాలా ట్రై చేశారు, సిపిఆర్ చేశారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే. ఓకే. సో నెక్స్ట్ మనతో పాటు రోహన్ గారు ఉన్నారు. నమస్తే అండి. ఈయన తెలంగాణ చార్టర్ భారత్ ఎండి ఫౌండేషన్కి ఒక పేరెంట్ కూడా. సో రోహన్ గారు, అంటే మీ బాబుకా? మీరు ఇద్దరు? ఓకే. వాళ్ళిద్దరిలో ఉందా? ఎస్ మ్యామ్. చిన్నతనేమో ప్రజెంట్ తను 7 years. పెద్దోడిలో ఎలా గుర్తుపట్టామనంటే తన నడకలో కాళ్ళు వేళ్ళ మీద నడిచేవాడు అన్నట్టు. సో మాకు అది స్టెప్స్ ఎక్కడానికి ఇవన్నీ చాలా బాధపడేవాడు. ఇమీడియట్గా రెయిన్బో వెళ్ళాము, అక్కడ జెనెటిక్స్ టెస్టింగ్ అండ్ సిపికే టెస్టింగ్ చేయించారు. సిపికేలో 16,000 ఉండే, అండ్ ఇమీడియట్గా జెనెటిక్లో మాకు డ్యూషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అని తెలిసింది. సో ఇమీడియట్గా మేమేం చేసామంటే చిన్నోడికి కూడా చేపిస్తే బెటర్ అని చెప్పి చిన్నోడికి కూడా చేపించాము. సో చిన్నోడికి కూడా సేమ్ అదే వచ్చింది. అండ్ పెద్ద తను 7 yearsలో డిటెక్ట్ అయింది, అండ్ 8th year నుంచి హీ స్టాప్ వాకింగ్ అన్నట్టు, కంప్లీట్గా వీల్ చైర్ రిటర్న్. అండ్ చిన్నోడు కూడా ఇప్పుడు ఈ మధ్యనే ఇబ్బంది పడుతున్నాడు నడకలో కానీ, కింద కూర్చుంటే లేవడం కానీ. సో డైలీ యాక్టివిటీస్ కింద అంటే ప్రజెంట్గా నో స్కూల్, ఇద్దరికి పిల్లలకి స్కూల్ లేదు. సో ఆన్లైన్ క్లాసెస్, పియానో క్లాసెస్ ఇట్లాంటివి చేపిస్తున్నాం ప్రజెంట్గా. ఓకే. సో మామూలుగా మీతో మాట్లాడడము అదంతా నార్మల్. దీస్ కిడ్స్ ఎట్లా తినడం అంటే మేము ప్రజెంట్ ఎప్పుడైనా కొంచెం బాగా స్ట్రెయిన్ అనిపిస్తే తినడం కష్టం అనిపిస్తుంది, పెయిన్ అట్లా ఉంటుంది. సో మదర్ విల్ బి టేకింగ్ కేర్, తనే చూసుకుంటుంది, మదరే చూసుకుంటారు. అండ్ రెస్ట్ రూమ్స్, బాత్రూమ్ వీటికి మాత్రం చాలా ఇబ్బంది పడతారు అన్నట్టు. మనం రాత్రి, నేను నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తాను. మార్నింగ్ ఈవెన్ సాటర్డేస్ సండేస్ ఆఫ్ ఉన్నా కానీ మార్నింగ్ 6:30 వరకు కూర్చోవాల్సింది. ఎందుకంటే midnights నాకు యూరిన్ అని చెప్పి వీళ్ళు అడిగితే వాళ్ళు చేసుకోలేని పని మనం దగ్గరుండి చేయాల్సి వస్తుంది, లైక్ యూరిన్ పాట్స్ ఇవన్నీ రెడీగా ఉండాలి అన్నట్టు. సో ఆల్వేస్ మనం ఎక్కడ వెళ్ళకుండా వాళ్ళతో పాటు మనం కంటిన్యూస్ గా ఉండాల్సిందే. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా పియానో క్లాసెస్ కానీ, సో అందులో ఎలా ఉంటారు? యాక్టివ్ గా ఉంటారు? వెరీ యాక్టివ్ మ్యామ్. మామూలుగా ఈ కిడ్స్ చాలా యాక్టివ్ ఉంటారు అన్నట్టు. హై ఐక్యూ లెవెల్స్ ఉంటాయి మ్యామ్ వీళ్ళు. ఈవెన్ అబాకస్ క్లాసెస్ కూడా చెప్పిస్తున్నాను. ఈవెన్ టీచర్స్ దే హావ్ గివెన్ ఎక్సలెంట్, చూడడము, ఎంజాయ్ చేయడం చేస్తారు. ఈవెన్ కిడ్స్ కూడా వాళ్ళు దేర్ ఇస్ నో బట్ ఇంగ్లీష్ లో మాట్లాడడము, అన్నదమ్ములు ఇద్దరు కూర్చొని ఇంగ్లీష్ లో మాట్లాడడము, దే రెస్పెక్ట్ ఎల్డర్స్, వాళ్ళకి గ్రీటింగ్స్ చేయడము ఎవరైనా వస్తే, ఇవన్నీ వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ ఎలా ఉంటాయని అంటే మనం నేర్పియాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. వాళ్ళకి ఆటోమేటిక్ గా అది తెలిసిపోతూ ఉంటుంది. వెరీ స్ట్రాంగ్ ఇన్నఫ్. ఇప్పుడు ఓకేనా? హెల్దీగా ఉన్నారా? లైక్ హెల్దీ అని అంటే మేడం ఇది ప్రోగ్రెసివ్ కాబట్టి వి కాంట్ సే మ్యామ్ ఎనీ టైమ్ వాట్ హ్యాపెన్స్ అని. దెర్ ఈస్ నో మెడిసిన్. ప్రజెంట్ గా నేను పెద్దవాడికి డెఫ్లాకాట్ ఇస్తున్నాం మ్యామ్, స్టెరాయిడ్స్ ఇస్తున్నాము. సో వీ డోంట్ హ్యావ్ మనకి ఇంకో మెడిసిన్ ఏం లేదు మ్యామ్ ఇవ్వడానికి. సో క్లినికల్ ట్రయల్స్ అంటూ జరుగుతున్నాయి, హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఓకే రోహన్ గారు. ఎస్, మనతో పాటు మురళి గారు ఉన్నారు. సో ఆయన కో-ఫౌండర్ ఆఫ్ భారత్ ఎండి ఫౌండేషన్. సో ఆయన కూడా ఒక పేరెంట్ కూడా. సో ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే మురళి గారు. సో ఎందుకు స్థాపించారు ఈ భారత్ ఎండి ఫౌండేషన్? అంటే ఇది మేమందరం పేరెంట్స్ కలిసి స్థాపించిన సంస్థ అండి. ఇది భారత్ ఎండి ఫౌండేషన్ అని చెప్పి పేరుకు తగ్గట్లుగానే మేము ప్రతి స్టేట్లో కూడా చార్టర్స్ లాగా పెట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న పేరెంట్స్ అందరినీ ఒక చోటకి తీసుకొని వచ్చి ఒకరికి తెలిసిన నాలెడ్జ్ని ఇంకోళ్ళతో షేర్ చేసుకునేటట్లుగా దీన్ని ఇంకొంచెం ముందుగా తీసుకెళ్ళటానికి, అంటే ఎట్లా మనము మన నెక్స్ట్ జనరేషన్స్కి రాకుండా ప్లాన్ చేసుకోవచ్చు, ఆ
ప్రివెన్షన్ కోసంగా. తర్వాత ఇప్పుడు అవైలబిలిటీ ఉన్న మేనేజ్మెంట్ ప్రొసీజర్స్ ఏంటి అంటే కొందరు సీనియర్ పేరెంట్స్ కి వాళ్ళకి చాలా తెలిసి ఉంటుంది ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ని తీసుకొని కొత్తగా తెలుసుకుంటున్న తల్లిదండ్రులకి ఆ నాలెడ్జ్ని షేర్ చేయడంతో పాటు డాక్టర్స్ అందరినీ కలిపి అంటే దీంట్లో మనకి చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారండి, చాలా తక్కువ మంది ఉన్నారు, సరిపోరు అది. శిరీష గారు లాంటి వాళ్ళు కానివ్వండి, అలాంటి వాళ్ళు కంట్రీలో అక్కడక్కడ ఉన్నారనమాట. మా ప్రయత్నం ఏంటంటే వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి అందరు డాక్టర్లతో మాకేమైపోతుందంటే దీంట్లో ఇనిషియల్గా పీడియాట్రిషియన్స్ ఐడెంటిఫై చేసిన నెక్స్ట్ వచ్చేసి న్యూరాలజిస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇది న్యూరాలజిస్టు, కార్డియాలజిస్టు, పల్మనరీ, ఎండోక్రైనాలజిస్ట్, మల్టీ డిపార్ట్మెంట్ సపోర్ట్ అవసరం అవుతుంది మాకు. కాబట్టి దాంతోపాటు ఈ పర్టికులర్ కేసుని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా వాళ్ళు సెపరేట్గా చదువుకోవాల్సి వస్తుంది. మా అదృష్టం ఏంటంటే మేము డాక్టర్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు డాక్టర్ సపోర్ట్ ఎలా ఉంటది, వాళ్ళకి తెలిసిన వాళ్ళు చాలా మాకు కన్సర్న్ ఉంటారండి, చాలా కీన్ గా కూడా చూస్తూ ఉంటారు, అంటే అన్ని విషయాల్లో కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే మాకు వచ్చే ఇబ్బందుల్లో ఏమవుతుందంటే అండి ఈ అందరు డాక్టర్లు ఒకే ప్లేస్ లో అవైలబిలిటీ ఉండరు. అంటే ఏమవుతుందంటే కార్డియాలజీ వచ్చేసి ఒక ప్లేస్ లో ఉంటారండి, పల్మనరీ ఇంకో ప్లేస్ లో ఉంటారు, న్యూరాలజీ ఉంటారు. మా ప్రయత్నం ఏంటంటే వీళ్ళ అందరూ ఒకే చోట ఉంటే అంటే మా పిల్లల్ని మేము లిటరల్ గా చెప్పాలంటే వీల్ చైర్లో తీసుకెళ్ళాలి, లేకపోతే 2-3 స్టెప్స్ ఉన్నా కూడా వాళ్ళని మా చేతులతో ఎత్తుకొని తీసుకెళ్లాల్సి వస్తుంది అనమాట. మాకు మొబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. సో కాబట్టి మేము ప్రయత్నం చేస్తున్నామంటే వీళ్ళందరినీ ఒకే ప్లేస్లో ఉండి ఆ ట్రీట్మెంట్ ప్రొసీజర్ తీసుకుంటే కొంచెం వెసులుబాటుగా ఉంటుందని మా ప్రయత్నం అనమాట. దానికి డాక్టర్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారండి. అంతకుముందు దాకా మనకి ఇట్లాంటి రిక్వైర్మెంట్స్తో ఉన్న ఫెసిలిటీస్ క్లినిక్స్ ఏం లేవన్నమాట. మేము ఇనిషియేట్ చేసాము, అది మన హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాయండి, వేరే స్టేట్స్లో కూడా ఇవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఆ ప్రాసెస్లో ముందుకెళ్తున్నామండి. ఓకే, సో ఇప్పుడు మీ బాబుకు ఉందండి. మా బాబుకి డిఎండితో పాటు ఆటిజం కూడా ఉందండి. అంటే అతను ఇంకేమీ అర్థం చేసుకోలేడు అన్నమాట. ఓకే, ఒక్కడే బాబా మీకు? ఒకడే బాబా అండి. ఇప్పుడు తన లైఫ్ స్టైల్ మీరే మొత్తం ఇది వచ్చిన వాళ్ళకందరికి 8 years నుంచి అయితే వీళ్ళు కొంచెము. ఇప్పుడు మీ బాబు వయసు ఎంత? 10.5 years. 10.5 years. మీరు ఎప్పుడు గుర్తించారు? నాకు ఇది 2.5 years అప్పుడే మేము ఐడెంటిఫై చేశారు. సో ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించారు? ఫౌండేషన్ వచ్చేసి 22లో స్టార్ట్ చేసామండి. ఓకే, సో మీ బాబుకున్న పరిస్థితి వేరే పిల్లలకి రాకూడదని మేము స్టార్ట్ అవగాహన తేవాలి పేరెంట్స్ లో, ఇలాంటి సఫర్ అవుతున్న పేరెంట్స్ కి. అవును, దాంతో కూడా మాది భారత్ ఎండి ఫౌండేషన్ కూడా టోటల్ గా పేరెంట్స్ ఇనిషియేటివ్ అని చెప్పాను కదండి, అందులో ఎక్కువగా మదర్స్ డైరెక్టర్స్ అండి. మదర్స్ ఈ విషయంలో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎలా ఉందండి, లైక్ టెస్ట్లు గానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ సిపికే టెస్ట్ కాస్ట్ ఎంత ఉంటది? ఇది అన్ని చోట్ల అవైలబుల్. సిపికే టెస్ట్ 150-200 రూపీస్ ఉంటుంది. జెనెటిక్ టెస్ట్ వచ్చేసి 3,500 రూపీస్ గవర్నమెంట్ వాళ్ళ దాంట్లో ఉంటదండి. దీనికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీస్ ఫర్ ది రేర్ డిసీజెస్ అని చెప్పి 12 సెంటర్స్ ఆల్రెడీ డిక్లేర్ చేసింది హైదరాబాద్ లో కాదండి, త్రూఅవుట్ ఇండియా. మన హైదరాబాద్ లో వచ్చేసి నిమ్స్ అండ్ సిడిఎఫ్డి వచ్చేసి డయాగ్నోసిస్ చేస్తుంది జెనెటిక్ టెస్ట్ లో. మన నిమ్స్ వచ్చేసి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ చేస్తుంది అనమాట. ఇలా మనకి 12 సెంటర్స్ అక్రాస్ కంట్రీ ఉన్నాయండి. అయితే అవి సరిపోవు, దాంతో పాటు మేము ఏం అడుగుతున్నామంటే ఇంకొంచెం ఎక్కువ ఇవ్వండి. సో ఎందుకంటే మీరు తక్కువ ఉన్నాయి, దానికి కొన్ని ఎక్కువ ఇవ్వండి, అందువల్ల ఫెసిలిటీస్. మీరు ఒక ఫౌండర్ గా ఉన్నారు కాబట్టి ఎంతమంది పిల్లలు ఇప్పుడు ఈ వ్యాధితో సఫర్ అవుతున్నారు, మాకు ఐడియా ఉందా? ఇప్పుడు అంటే కొన్ని న్యూస్ పేపర్స్ ప్రకారంగా కానివ్వండి, లేకపోతే ఒక రీసెర్చ్ జరిగింది దీని ప్రకారంగా 3 years బ్యాక్ చూసుకుంటే అరౌండ్ 5.5 lakhs మెంబర్స్ ఓన్లీ విత్ ది డుషెన్తో ఉన్నారని ఉందండి. ఇంకొక బెంగళూరు సంస్థ అంటే రీసెర్చ్ చేసింది ఓవరాల్ ఇండియా 10 లక్షల మంది ఫ్యామిలీస్ ఓన్లీ డుషెన్తో ఉన్న వాళ్ళని ఉందండి. మిగతా ఉన్న డిస్ట్రఫీస్ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటారండి. ఓకే, సో రోహన్ గారు, శారద గారు, ఇప్పుడు మీకు తెలుసు మీ పిల్లలంటే ఇంకా అలా
ముందు ముందు ఏమవుతుందో సిచ్యువేషన్ తెలియదు. ఇది నిజంగా పెయిన్ఫుల్, అంటే సడన్ గా ఏదైనా అవ్వడం వేరు, ఇట్లా తెలిసి నిజంగా పెయిన్ఫుల్. అంటే ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? మేము ఎవ్రీ డే మాకు ప్రతిరోజు ఒక పెయిన్ఫుల్ డే మ్యామ్. అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, అంతే, మనం ఏం చెప్పలేము. సో పిల్లల్ని కూడా వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళని హ్యాపీగా ఉంచాలి. 12 అదొకటి. years నుంచి వాళ్ళ కండిషన్స్ అంటే స్కోలియోసిస్ రానంత వరకు ఓకే, దే అంతే. సర్వైవ్. బ్రీతింగ్ ఇష్యూస్ 12 years గ్యారంటీ అంటారు. బాగా మనం గ్యారంటీ అని ఏం Guarantee చెప్పలేము. చెప్పలేము. ఈవెన్ 25 years 9 వరకు years ఉన్న వాళ్ళు కూడా కాకపోతే పిల్లలు వాళ్ళ తెలివితేటలన్నీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. Extraordinary నేను చూసిన ఉన్నాయి. కొంతమంది పిల్లలు అయితే ఎక్స్ట్రాడినరీ డ్రాయింగ్ స్కిల్స్ ఇది వాళ్ళైతే తెలుసా? యూట్యూబ్ నుంచి నేర్చుకున్నారు. ఇన్ఫాక్ట్ చాలా మందికి డ్రాయింగ్ క్లాసెస్ కి అలా పంపిస్తారు. సో వాళ్ళు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, దే వెరీ స్మార్ట్ కిడ్స్, దే Right. కెన్ గ్రాస్ప్ ఆల్ ద ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ పర్ఫెక్ట్లీ. సో ఐ థింక్ యాజ్ పేరెంట్స్ వి షుడ్ నాట్ కమ్ ఇట్స్ యాంగ్జైటీ వరీ ఆర్ కమ్యూనికేబుల్. చూసుకుంటే దీంట్లో ఈ డుషేన్ మస్కులర్ డిస్ట్రఫీతో కంట్రీలో చూసుకుంటే 20 అబవ్ ఉన్న వాళ్ళు ఒక 30 to 40 మెంబర్స్ ఉండొచ్చండి. దాంట్లో చాలా రేర్. రేర్గా, ఓకే, వెరీ రేర్. కానీ దాంట్లో డాక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎంబీబీఎస్ చేసి ఎండి సైకాట్రిస్ట్ చేసిన అతను ఉన్నాడు, సైంటిస్ట్ ఉన్నాడు, ఓకే. సో ఈవెన్ జెనెటిషియన్ అంటే ఇప్పుడు జెనెటిక్స్ చదువుతున్నాడు అండి అతను, ఓకే, అతను ఉన్నారు. సో అబౌట్ 20 years ఉన్న వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు హైలీ టాలెంటెడ్గా ఉన్నారండి. సో మేమేం చేస్తుందంటే మా ఫౌండేషన్ నుంచి వాళ్ళని చూపెడుతూ మిగతా పిల్లలకి మోటివేషన్ చేస్తాం. పేరెంట్స్ కి కూడా మోటివేషన్ చేస్తాం. యాక్చువల్లీ మీరు చెప్పినట్లయితే ఒకరు పారాలింపిక్స్ వీళ్ళ కోసం అని సెపరేట్ గేమ్ కూడా డెవలప్ బోషో గేమ్స్ అని ఉందండి, There are అది some కూడా games. మేము ఏమండి? బోషో Bosho గేమ్స్ games. అని. సో నడవలేకపోయినా కానీ అవును. దే కెన్ యూస్. అండ్ ఇన్ఫాక్ట్ ఒక పేషెంట్ చేశామండి. అయితే అవును. తను హీస్ గాట్ సమ్ అవార్డ్, మెడల్ కూడా మెడల్ వచ్చింది. ఈ గేమ్ తో ఏంటి పిల్లలకి అంటే ఏం లేదండి, ఇది ఫిజికల్ గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకందరికీ ఆడే గేమ్ అండి ఇది, ఓకే. తక్కువ ఫిజికల్ మూమెంట్ Energy, okay. ఓకే. సో అది ఒక గేమ్ లాగా ఉంటుందండి, బాల్ రన్ చేసుకున్నట్లుగా. ఆ గేమ్ వలన వాళ్ళకి ఒక ఫిజికల్ గా మేము కూడా ఫిజికల్ అండ్ ఇన్వాల్వ్ ఎంటర్టైన్మెంట్. అయ్యాము, ఎంటర్టైన్మెంట్ అయ్యాము అని ఉంటుంది. జనరల్ గా పిల్లలకి ఆటలంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. రైట్. సో ఇలాంటి గేమ్స్ కూడా మేము మా భారత్ ఎండి ఫౌండేషన్ తరఫున చాలా గేమ్స్ చాలా So, ప్లేస్ లో వీటితో చేస్తున్నాము. అవగాహన ఇప్పుడు మీరు అడిగారు కదా యాజ్ ఏ పేరెంట్ గా మీరు ఎలా ఎలా face చేస్తున్నారు అంటే face తెలుసు, చేస్తున్నారు. మనకి తెలుసు Yeah. రేపు ఏమవుతుందో అంటే తెలియదు. మనకు ఎప్పుడు పోతాం అనేది తెలియడం Yeah. తెలియకపోవడం వేరు, ముందే తెలియడం అనేది చాలా చాలా డిఫికల్ట్. తర్వాత ఏమైపోతుంది అంటే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత రాత్రి పడుకున్న తర్వాత పొద్దున్న లేస్తాడో లేదో తెలియని పరిస్థితి ఉంటుందండి. సో అందువల్ల ఏమైపోతుందంటే పేరెంట్స్ గా మేము దాదాపు 24 hours కనిపెట్టుకొని చూస్తూ ఉండాల్సిందే అన్నమాట. సో అది ఎలా అంటే ఇప్పుడు రీసెంట్ గా మా పెద్ద బాబు పోయాడు, వాళ్ళు ఇద్దరు ఉన్నంత వరకు మాకు ఓకే, వీఆర్ ఎంజాయింగ్ విత్ దెమ్ సెల్ఫ్స్. మేము వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాం, వాళ్ళకున్న టాలెంట్స్ కానివ్వండి లేక అదర్ థింగ్స్ తో. బట్ సడన్ గా ఫ్యామిలీ మెంబర్లో ఒకళ్ళు తగ్గిపోయేసరికి ఎలా అంటే ఓకే ఈరోజు ఈ డేని గడపాలి అనేది చాలా పేరెంట్స్గా మాకు టఫ్ అయిపోతుంది. అంటే మేము ఆ డేని లాగాలన్నమాట. సో వీ హ్యావ్ టు పుష్ దట్ డే. సో డైలీ అలానే ఉంటుంది మాకు. ఐ థింక్ డిసిషన్స్ లో చాలా కేర్ గివర్ బర్డెన్ ఉంటుంది. పేరెంట్స్ కి కంటి ముందరే డిట్యూరేట్ అవుతున్నప్పుడు మెయిన్ గా యాంటిసిపేట్ చేయాల్సింది కార్డియాక్ ఇష్యూస్. సో సడన్ కార్డియాక్ డెత్ అన్నది మెయిన్ కార్డియాక్ ఇష్యూస్. కానీ ప్రస్తుతం అయితే యాన్యువల్ ఎవ్రీ ఇయర్ కార్డియాక్ స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. ఈసీజీ 2D ఎకో చెక్ చేసుకొని, బికాస్ కొంతమంది పేషెంట్స్ ఫస్టే డయాగ్నోస్ అయిపోయి మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఉన్న పలానా అట్లా సడన్ కార్డియాక్ డెత్స్ అనేది మోస్ట్ కామన్ బికాస్ ఆఫ్ కార్డియాక్ ఇష్యూ. వేరైతే రెస్పిరేటరీ ఇష్యూ అంటే ఆయాసం, ఉబ్బసం, స్నోరింగ్ ఇలాంటి ఇష్యూస్ వచ్చేది వన్స్ స్కోలియోసిస్ నడక పూర్తిగా అఫెక్ట్ అయ్యి ఈ ట్రంక్ అంటే మన నడుము దగ్గర కండరాలు, వెన్నుపూస దగ్గర కండరాలు వీక్ గా ఉండడం వల్ల వెన్ను వంకర అయిపోయే ఛాన్స్ ఉంది. దాన్ని స్కోలియోసిస్ అంటాం. సో ఇట్స్ లైక్ ఇంకా చెస్ట్ వాల్ ఎక్స్పాన్షన్ కి కండరాలు సహకరించట్లేదు. సో మనతో పాటు జూమ్ లో జాయిన్ అయ్యారు డాక్టర్ సంతోష్ గారు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ మెంబర్, అలాగే అడ్వైజర్ టు భారత్ ఎండి ఫౌండేషన్. నమస్తే డాక్టర్ సంతోష్ గారు. హలో, నమస్కారం. నమస్కారం డాక్టర్. అంటే మీరు కూడా ఇలాంటి కేసెస్ చూస్తూనే ఉంటారు, సో ఏం చెప్తారు మీరు? డుషేన్ మస్కులర్ డిస్ట్రఫీ అన్నది చాలా సార్లు పీడియాట్రిషియన్స్, ఆబ్స్టెట్రిషియన్స్ లేదా
ఎవరైతే డాక్టర్స్ చూస్తున్నారో కాంప్లికేషన్స్ వచ్చి వాళ్ళు కూడా మిస్ అయ్యే అప్పుడప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. సో డుషేన్ మస్కులర్ డిస్ట్రఫీ గురించి ఖచ్చితంగా చాలా చాలా తరచుగా మనం పీడియాట్రిషియన్స్ దగ్గరికి ఎస్పెషలీ అండ్ స్క్రీనింగ్ కోసం ఆబ్స్టెట్రిషియన్స్ని వీళ్ళని చాలా ఎక్కువ అడ్వొకసీ అంటే వీళ్ళ దృష్టికి తీసుకురావాలి, సెమినార్స్ పెట్టాలి, కాన్ఫరెన్సెస్ పెట్టాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ పిల్లలకి ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఇమీడియట్ గా వీళ్ళకి హాస్పిటల్స్ లో రిహాబిలిటేషన్ కి పేమెంట్ అందేటట్టుగా చూడాలి మనం. అలాగే డిజేబిలిటీ ఫీ కూడా వీళ్ళకి ఎవరైతే డిజేబిలిటీ స్కాలర్షిప్ లేదా డిజేబిలిటీ పెన్షన్ అంటామో చాలా లేట్ గా అందుతోంది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ స్కోలియోసిస్ వచ్చేసి ఇప్పుడు ఇందాక డాక్టర్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ శిరీష్ గారు చెప్పారు, బాగా స్కాలియోసిస్ వచ్చేసిన తర్వాత అప్పుడు వీళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది లేదా పెన్షన్ వస్తుంది తప్ప గుర్తించిన వెంటనే జెనెటిక్ గా వీళ్ళకి ఖచ్చితంగా ప్రాణం వస్తుంది. 14-15 years వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో మార్టాలిటీ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ మార్టాలిటీ రేట్ చాలా ఎక్కువ ఉండడం కారణంగా వీళ్ళు చనిపోతారని మనకు తెలిసినప్పటికీ కూడా మనం పెన్షన్ ముందుగా ఇవ్వడం లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. జెనెటికలీ ఇఫ్ యూ డిటెక్ట్ ది కేస్ యాజ్ Duchenne muscular dystrophy or Becker's muscular dystrophy, day 2 the pension or the disability rehabilitation must start. డాక్టర్, అంటే మీరు ఒక నేషనల్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నారు. సో దీని మీద మీరు ఏమైనా వర్కౌట్ చేశారా? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో మేము వర్కౌట్ చేసాము. ఆంధ్రప్రదేశ్ లో 10,000 రూపాయలు ఇస్తున్నారు డిజేబిలిటీ పెన్షన్ దీనికి. మిగతా స్టేట్స్ లో కూడా ఈ విధంగా మనం చేయాలి. ఆయుష్మాన్ భారత్ కూడా మనం రాయడం జరిగింది, డిజేబిలిటీ పెన్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రాయడం జరిగింది. తెలంగాణలో ఎలా ఉంది అంటే పెన్షన్ అందుతుందా పిల్లలకి? చాలా లేట్ గా గుర్తిస్తున్నారు. గుర్తించిన తర్వాత కూడా మీకు ఇంకా 40% ఉంది డిజేబిలిటీ, 30% ఉంది, ఇంకా 50% ఉంది, 80%, 60% వస్తే అప్పుడు పెన్షన్ ఇస్తామని అంటున్నారు. జెనెటికల్ గా ఇది ప్రాబ్లం ఉంది అంటే వెంటనే ఇచ్చేసేయాలి. అంటే మీరేమంటారు, వ్యాధిని గుర్తించిన వెంటనే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటారు? అవునండి, ఎందుకంటే ఇప్పుడు స్టిరాయిడ్స్ ట్రీట్మెంట్ ఉంది. అవును, మాటికి పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ దగ్గర చెకింగ్ వెళ్ళాలి, మంత్ కోసారి, 2 నెలలకు ఒకసారి. ఈ ఖర్చులు, రానుపోను చార్జెస్, ఇదంతా కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. పేరెంట్స్ పాపం చాలా చాలా ఆల్రెడీ మెంటల్ స్ట్రెస్, సైకలాజికల్ స్ట్రెస్ లో ఉంటారు. వాళ్ళ పిల్లల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా తక్కువ. దే ఆర్ ఆల్రెడీ ఇన్ డిప్రెస్డ్ స్టేట్. అలాంటి సిచ్యువేషన్ లో ఈ పెన్షన్ మనం day 1 నుంచి ఇవ్వకపోతే వీఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఇష్యూ ఫర్ ది ఫ్యామిలీ. సో అట్లీస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా ఉంటే బాగుంటది అంటారు? అబ్సల్యూట్లీ అండి. ఓకే, సో అంటే మీరు ఆబ్వియస్లీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో వర్కౌట్ చేశారు. ఓవరాల్ ఇండియా ఇది వర్కౌట్ అవుతుందంటారా? ఖచ్చితంగా అవుతుందండి. మొన్నే భారత్ మస్కులర్ డిస్ట్రఫీ టీం వాళ్ళు ఢిల్లీలో హెల్త్ మినిస్టర్ ని వాళ్ళని కలవడం జరిగింది. కానీ యాక్చువల్ గా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ తోని ఒక పెద్ద మీటింగ్, రౌండ్ టేబుల్ మీటింగ్ మేము ఢిల్లీలో ఆర్గనైజ్ చేస్తాం. నేషనల్ మెడికల్ కమిషన్ అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ద్వారా ఆల్సో వీల్ ట్రై టు పుట్ అప్ ఎ లెటర్ అండ్ వీల్ డూ అడ్వొకసీ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దిస్ ఆర్గనైజేషన్ ప్రైమరీలీ, ఎందుకంటే పేరెంట్స్, చిల్డ్రన్ చాలా డిప్రెస్డ్ స్టేట్ లో ఉంటారు. అలాంటి పిల్లల్ని, పేరెంట్స్ ని ఉత్సాహపరిచి, ఉల్లాసపరిచి ఆ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెంచడానికి విశేష ప్రయత్నం చేస్తున్నారు. మా ఫౌండేషన్, సుషేనా హెల్త్ ఫౌండేషన్ వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అండ్ వీల్ ఆల్సో సపోర్ట్ ఇన్ క్రియేటింగ్ ఎ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ ఫర్ మస్కులర్ డిస్ట్రఫీ బేబీస్, చిల్డ్రన్ ఇన్ హైదరాబాద్. బిఎండికి మా పూర్తి సహాయ సహకారాలు, ఎస్పెషల్లీ మురళి గారు, వారి వైఫ్ రమా గారు, శ్రీనివాస్ గారు, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ మిగతా పిల్లల కోసం ఇది చేయటం అన్నది hats off to them. Really salutations to these people. yes thank you సంతోష్ గారు. అండ్ శిరీష్ గారు, ఫైనల్లీ ఇప్పుడు మనం చూస్తున్నాం పేరెంట్స్ అంటే ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లో ఉంటారంటే ప్రతిరోజు వాళ్ళకు ఒక గండమనే చెప్పుకోవచ్చు. మాట్లాడతారా శరత్ గారు? చెప్పండి. యాక్చువల్లీ సార్ మురళి గారు చెప్పారు, కొంతమంది పిల్లలు డాక్టర్స్ అండ్
అకౌంట్స్ డిపార్ట్మెంట్స్లో అలా మూవ్ ఆన్ అవుతున్నారు. బట్ చాలా కేసెస్ వరకు పిల్లలకు బేసిక్ నీడ్స్, బేసిక్ ఎడ్యుకేషన్ స్కూల్స్ పర్మిషన్ ఇవ్వట్లేదు. జస్ట్ ఒక 10% ఆఫ్ డిఎండి కిడ్స్ ఎఫెక్ట్ అయ్యి టీన్స్ దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దే ఆర్ చేసింగ్ ద సిస్టమ్, అంటే అక్కడి వరకు రీచ్ అవ్వగలుగుతున్నారు. బట్ యాజ్ ఏ పేరెంట్స్గా మాకు గవర్నమెంట్ నుంచి ఒక సపోర్ట్ కావాలి. లోకల్లో అంటే వాళ్ళకి నియర్ బై ఏ స్కూల్స్ ఉన్నా దే షుడ్ హ్యావ్ టు యాక్సెప్ట్ ద కిడ్స్. మేము చాలా ట్రై చేసాం 2 కిడ్స్కి. నో అండి, లేదు మీరు ఇంతగానం చెప్తున్నారు, అంత టేకింగ్ కేర్ చేయాలి ఒక కిడ్కి, లేదండి మేము ఒక ఆయా పేమెంట్ చేస్తాము అంటే నో అండి, లేదు మా రూల్స్ పర్మిషన్ ఇవ్వట్లేదు, స్కూల్స్ పర్మిషన్ ఇవ్వట్లేదు. సో వాళ్ళకి ఎలా అంటే ఇంట్లోనే ఉండాలి, లేదా ఇప్పుడు వీళ్ళ బాబు వచ్చేసి ఆన్లైన్ పియానో నేర్చుకుంటారు, మా బాబు వచ్చేసి యూట్యూబ్లో చూసుకుంటూ డ్రాయింగ్స్, ఈజ్ అ వెరీ వండర్ఫుల్ కిడ్ అండ్ వెరీ వండర్ఫుల్ డ్రాయింగ్స్. అండ్ సమ్ అదర్ కిడ్స్ దే హ్యావ్ చెస్ ఛాంపియన్ ప్రణీత్ అండ్ మై కిడ్ నేమ్ ఇస్ సుజిత్ వర్ధన్. ఇలా చాలా మంది కిడ్స్ దే హ్యావ్ టాలెంట్. అండ్ బోషియా గేమ్స్ కూడా వచ్చేసి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఫౌండేషన్ నుంచి కండక్ట్ చేయడం జరిగింది. తీసుకెళ్తున్నాం కానీ అక్కడ వాళ్ళకంటూ కొన్ని ఫెసిలిటీస్ లేవు. నేషనల్స్ తీసుకెళ్లాలంటే వీ హ్యావ్ టు అంటే మేమే ఓన్గా అన్ని పెట్టుకొని తీసుకెళ్లాల్సి వస్తుంది. సో లాంగ్ జర్నీస్. ఓకే, సో స్కూల్స్లో కూడా సపోర్ట్ కావాలంటారు. స్కూల్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి సంబంధించిన బోషియా గేమ్ అని ఉంది, ఆ గేమ్ సపోర్ట్ కానీ. అండ్ ఇంకో విషయము సదరన్ సర్టిఫికేట్ క్యాంప్స్ నడుస్తూ ఉంటాయి. మామూలుగా వీళ్ళకి సదరన్ సర్టిఫికేట్ అని ఇస్తారు. ఇట్స్ అంటే వీళ్ళకి ఎలా అంటే డిసీజ్ డయాగ్నోస్ అయింది అంటే 90% ఆఫ్ వాళ్ళకు ఇవ్వచ్చు పర్సంటేజ్ అనేది. కానీ డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తే పేరెంట్స్ కామన్గా కంప్లైంట్స్ ఏమొస్తున్నాయంటే ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వట్లేదు, 50-60. అంటే ఆ పిల్లలు ఏంటి అంటే ఇది ఇప్పుడు దాంట్లో సదరన్ సర్టిఫికేట్లో డుషెన్ ఆర్ మస్కులర్ డిస్ట్రఫీ వచ్చిన వాళ్ళకి ఒక పర్సంటేజ్ ఇచ్చినా అది ప్రోగ్రెసివ్ పర్మనెంట్ అని ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదండి. కానీ ఏమవుతుందంటే ఆ బేస్ సర్టిఫికేట్ పెట్టుకొని మేము మిగతా వాటికి ఎలిజిబిలిటీలోకి తీసుకుంటాము అని చెప్తే అది కరెక్ట్ కాదని మా ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే ప్రోగ్రెసివ్గా ఉంటుంది కాబట్టి. ఫైనల్గా నేను ఒక పాయింట్ చెప్తానండి. దీనికి ఇప్పుడు 2 మెడిసిన్స్ వచ్చున్నాయండి, కానీ చాలా కాస్ట్లీ మెడిసిన్స్ కూడా. థెరపీస్ అని చెప్దాం మనము. ఆ థెరపీస్ జీన్ థెరపీ అని చెప్పి 1 టైం చేసేది, అది 30 crores అవుతుంది. ఇంకోటి ఎవ్రీ డే ఇవ్వాలన్నమాట, అది ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వాలి, అది కూడా అరౌండ్ 65 lakhs దాకా అవుతుంది. మేమేం అడుగుతున్నామనంటే ఫౌండేషన్ నుంచి అది జెనరిక్ వర్షన్ ఇక్కడికి తీసుకురాగలిగితే, మన వేరే కంట్రీ డ్రగ్, వేరే కంట్రీలో అంటే FDA అప్రూవ్డ్ US అప్రూవ్డ్ డ్రగ్స్ అంటే అవి ఒక థెరపీస్, అవి జెనరిక్ వర్షన్ తీసుకురాగలిగితే కాస్ట్ మాకు ఇక్కడ తగ్గి మా పిల్లలకి అందరికీ యూజ్ అవుతుంది అని దీనికి మేము హెల్ప్ అడుగుతున్నామండి ఫౌండేషన్ నుంచి. సో డాక్టర్ అంటే సరే, ఇప్పుడు వరకు మనం చూసాం పేరెంట్స్ రోజుకి అంటే ఒక టఫ్ డే వాళ్ళకి. సో ఒక డాక్టర్గా ఫైనల్లీ ఏం చెప్తారు అంటే హోప్ ఉందా మనకి ఫ్యూచర్లో? క్లినికల్ ట్రయల్స్ అవి జరుగుతున్నాయా, ఏం చెప్తారు? ఫస్ట్ స్టెప్ డయాగ్నోసిస్ వరకు చెప్పాం కదా, దాని తర్వాత ట్రీట్మెంట్ పరంగా ఎగ్జిస్టింగ్ ట్రీట్మెంట్ స్టీరాయిడ్స్ అప్రూవ్డ్ డెఫ్లెక్సాకాట్ అనే టాబ్లెట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్టీరాయిడ్ వల్ల ఈ స్కోలియోసిస్ కానీ కార్డియోమైపతి వర్సనింగ్ కానీ డెఫినెట్ గా తగ్గుతుంది, అది ప్రూవ్డ్. కాకపోతే అది క్యూర్ అనడానికి లేదు, మొత్తం నార్మల్ అయిపోరు. కాకపోతే డెఫినెట్లీ డిసేబిలిటీ ఇట్ విల్ హెల్ప్ ఇన్ డిక్రీసింగ్ ద ప్రోగ్రెషన్. స్టిల్ కమ్యూనిటీలో ఏంటి అంటే అది స్టీరాయిడ్ యూజ్ చేయకూడదు అన్న అపోహ ఉంది. సెకండ్ థింగ్, స్టీరాయిడ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అవి మానిటర్ చేస్తూ కేర్ఫుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ షుగర్ మానిటర్ చేయడం, ఒబిసిటీ ఇందాక చెప్పినట్లు ఫ్రాక్చర్ రిస్క్. సో స్టీరాయిడ్స్ వల్ల కాల్షియం విటమిన్ డి తగ్గిపోతుంది. సో ఆ కాల్షియం విటమిన్ డి కరెక్ట్గా తీసుకొని స్టీరాయిడ్ థెరపీ యూజ్ చేయొచ్చు. సెకండ్ థింగ్, క్లినికల్ ట్రయల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఇట్ ఇస్ ఇన్ ట్రయల్ బేసిస్. సో కొంతమంది పిల్లల్లో అది ట్రై చేసి ఉపయోగానికి వస్తే అది జనరల్ పాపులేషన్ లోకి అప్లై చేస్తారు. సో ప్రతి పేషెంట్ క్లినికల్ ట్రయల్ లోకి ఎన్రోల్ అవ్వడం కుదరదు. థర్డ్ థింగ్, రిగార్డింగ్ ద అడ్వాన్స్డ్ డ్రగ్స్, ఈ మధ్య బికాస్ ఇట్స్ ఎ రేర్ డిసీజ్, లాట్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ద పైప్ లైన్. సో ఇప్పుడైతే ఇండియాలో మాత్రం అప్రూవ్డ్ లేదు, కానీ మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ విల్ కమ్ ఇన్ టు ద మార్కెట్ అండ్ ఇట్ మైట్ బి మచ్ మోర్ యూజ్డ్. బేసిక్ అలా అని మనం ఏదో ఆ డ్రగ్ కావాలని
ఫిజియోథెరపీ నెగ్లెక్ట్ చేసి మొత్తం కాంట్రాక్చర్స్ వచ్చేసి బెడ్ బౌండ్ అయ్యి ఫ్రాక్చర్స్ని నెగ్లెక్ట్ చేసి కేర్ తీసుకోకపోవడం, ఇట్స్ నాట్ లైక్ ఎ మ్యాజిక్ డ్రగ్. ఇన్ఫాక్ట్ ట్రయల్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రీసెంట్ డ్రగ్ సివినోస్టాట్ అది చూసినట్లయితే వాళ్ళు పిల్లల్ని ఒక 4 మెట్లు ఎక్కిస్తారు ట్రయల్లో. ఈ 4 స్టెప్స్ ఎక్కడానికి టాబ్లెట్ ఆ ట్రయల్ మెడిసిన్ తీసుకున్న వాళ్ళకి ఒక 1.5 సెకండ్ పడితే తీసుకొని వాళ్ళకి అంటే వదిలేస్తే ఒక 3 సెకండ్స్. సో మనకు ఆ స్టెప్స్ ఎక్కడం ఒక్కటే లెక్క కాదు కదా, మీనింగ్ఫుల్ లైఫ్లో లైక్ మీనింగ్ఫుల్ అంబులేషన్ ఈజ్ అ గోల్. సో ఒక్క ట్రయల్ కానీ ఒక్క మెడికేషన్ కాకుండా ఓవరాల్ బేసిక్ థింగ్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ కేర్ గివర్ బర్డెన్ అంటే మేనేజ్మెంట్ చేసుకుంటూ మీరు వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వాలని అంటున్నారు. ఖచ్చితంగా అండి. అయితే డాక్టర్ గారు ఇందాక చెప్పినట్లుగా ఇవన్నీ కూడా కాస్ట్ ప్రైస్ అది చాలా బర్డెన్ అయిపోతుందండి. మామూలుగా ఓన్లీ ఇది మేల్ కిడ్స్ లో చూస్తాం, కానీ ఫీమేల్స్ మేబీ క్యారియర్స్ ఆర్ కొత్త మ్యూటేషన్స్ వల్ల రావచ్చు. సో జెనెటిక్ కౌన్సిలింగ్, ఇన్ఫాక్ట్ ప్రతి పేషెంట్ వేస్ డయాగ్నోస్డ్ ఒకసారి జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. సో రిస్క్ ఎంత, వాళ్ళు క్యారియరా అన్నది ఫస్ట్ తెలుసుకోవడం బెటర్. ఇది చాలా కాంట్రవర్షియల్. అంటే ఇప్పుడే ఇంత చిన్న పాప, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్, మేల్ చైల్డ్ డయాగ్నోస్ అయితే వాళ్ళ సిస్టర్ని ఇప్పుడే పుష్ చేయాలా అన్నది ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. ఇప్పుడే అవసరమా, మళ్ళీ క్యారియర్ స్టేట్ అయితే ఎంత. సో ఇట్స్ ఎ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. హవెవర్ కొంతమంది ఫ్యామిలీస్ దే ఆప్ట్ ఫస్ట్ చెక్ చేసేసుకుంటే బెటర్, మళ్ళీ టీనేజ్ కానీ ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ రిస్క్ ఉండదు అని. సో కానీ ప్రాపర్ ట్రైన్ జెనెటీషియన్స్ విల్ బి దేర్ వేర్ దే ప్రొవైడ్ జెనెటిక్ కౌన్సిలింగ్. సో ఇట్స్ అడ్వైజబుల్, మనం ఓన్ డెసిషన్స్ కాకుండా బెటర్ టు అప్రోచ్ ద జెనెటీషియన్, జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవడం బెటర్. సో ఫైనల్ హోప్ ఒక డాక్టర్గా మీరు పేరెంట్స్కి ఏమి ఇస్తారు? అంటే ఇండియాలో ఆల్రెడీ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ మెడిసిన్స్ విషయంలో, ట్రీట్మెంట్స్ విషయంలో చాలా అప్డేట్స్ అవుతున్నాయి. సో ఈ విషయంలో అప్డేట్ అవుతుందని మేము ఆశించవచ్చా? ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక విన్నట్లయితే కేర్ గివర్ బర్డెన్ ఎక్కువ ఉంటుంది. సో మనము ఐ థింక్ వీ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేర్ గివర్ బర్డెన్ కాబట్టి మనం ఇందాక మీరు అన్నట్లు నైట్ ఏమైపోతుందో నిద్ర లేకుండా ఉంటే మీ డే టైం వర్క్ చేయలేరు. సో కార్డియాక్ స్క్రీనింగ్, యాన్యువల్ స్క్రీనింగ్, స్టీరాయిడ్ ట్రీట్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ట్రీట్మెంట్, అప్రోచ్ యువర్ పీడియాట్రిషియన్. ఫస్ట్ గెట్ ఎ జెనెటిక్ డయాగ్నోసిస్, అది ఫస్ట్ డిఎండియా కాదా వేరే కండిషనా, అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ సింపుల్ థింగ్స్ లైక్ స్టీరాయిడ్, ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్, దెన్ అడ్వాన్స్డ్ క్లినికల్ ట్రయల్స్ if there is a possibility, and కొత్త drugs definitely they will come into the pipeline. This much is definitely, because for example NIMS is collaborating with ICGNMD అంటే Institute of it is a center for molecular genetics. Okay. So genomic medicine in neuromuscular disease, it is an international center. So collaboration లో చూసినట్లయితే జస్ట్ DMD మీద మల్టిపుల్ రీసెర్చ్, ఐ మీన్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ లో రీసెర్చ్ నడుస్తుంది. సో ఐఎమ్ ష్యూర్ దట్ ఇన్ ద ఫ్యూచర్ దర్ విల్ బి డెఫినెట్ హోప్. ఓకే. సో టిల్ దెన్ వీ హ్యావ్ టు వెయిట్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ శారదా గారు, థ్యాంక్ యూ రోహన్ గారు, థ్యాంక్ యూ మురళి గారు. సో మొత్తానికి కండరాల క్షీణత వ్యాధి అనే దానికి ప్రస్తుతానికైతే మెడిసిన్ లేదు. మగపిల్లల్ని ఇదైతే నిజంగా ప్రాణాంతక వ్యాధి అని చెప్పుకోవచ్చు. బట్ డాక్టర్ చెప్పినట్టు ఫ్యూచర్లో డెఫినెట్గా ఒక హోప్ అయితే ఉంది, వస్తుంది అని. అయితే పేరెంట్స్ అంటే ఒక కేర్ గివర్గా వాళ్ళు చాలా బర్డెన్ ఉంటుంది. బట్ స్టిల్ వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా పిల్లల్ని నార్మల్గా చూసుకొని, అంటే ప్రతి నైట్ నిద్ర లేకుండా ఉండి అట్లా కాకుండా నార్మల్గా ఉండండి. అవసరమైనప్పుడు స్క్రీనింగ్ చేసుకుంటూ వాళ్ళకి కరెక్ట్గా స్టెరాయిడ్ థెరపీ ఇవన్నీ ఇచ్చుకుంటూ వెళ్తే ఒక అట్లీస్ట్ ఉన్న రోజులు అయితే ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చని మనకి డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. నిజంగా రాకూడని వ్యాధి ఇది. అండ్ వచ్చినా కూడా డెఫినెట్గా ఫ్యూచర్లో ఇండియాలో ఒక డ్రగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది జీ తెలుగు న్యూస్ హెల్త్ డిస్కషన్. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.